హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి మెడపీస్ని ఈజీగా ఏ విధంగా కుట్టుకోవాలో చూసారు కదా. ఈవెన్గా వచ్చింది కదండి. ఈ మెడపీస్ వచ్చేసి ఎంత ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అని కొంతమంది సన్నగా అడుగుతారు, కొంతమంది కొంచెం లావుగా కూడా అడుగుతారండి. నేను ఒక పాదం గ్యాప్ తోటి ఏ విధంగా కుట్టాను అనేది చూడండి, ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నెక్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ అండి. ఆ స్కేల్ చూసారు కదా, ఆ స్కేల్ వెడల్పు ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకున్నానండి. నేను మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసేస్తున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా కుడతాననేది చూడండి, చాలా క్లియర్గా చెప్తాను. ఎవరైనా చాలా ఈజీగా మంచి ఫినిషింగ్ వచ్చే విధంగా, చూసారు కదా ఆల్రెడీ బ్లౌజు, అదే ఫినిషింగ్ వచ్చే విధంగా ఏ విధంగా కొత్త వాళ్ళైనా కుట్టుకోవచ్చండి. చూడండి, వీటన్నిటిని జాయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ చూడండి, ఒరిజినల్ ఒకవైపు ఉండేటట్టు పెట్టుకొని ఆ విధంగా అన్ని ముక్కల్ని జాయిన్ చేసేయడమేనండి. ఇవన్నీ క్రాస్ పీసులు, రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా పెట్టేసి జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల ఏ విధమైన ఎక్సెస్ క్లాత్ రాదనమాట. చూడండి, ఈక్వల్గా వచ్చింది కదా. ఇంకా అట్లాగే ఇంకొక 2 పీసులను కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా నేను ఏ విధంగా చూపిస్తున్నానో మీరు అదే విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట మెడపీసిన వరకు. చూడండి, ఈ 2 ముక్కలను కూడా ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా విడివిడిగా, వీటిని కూడా జాయిన్ చేసేస్తున్నానండి. ఇంకా చూడండి, దీన్ని తీసుకొచ్చేసి నెక్కి ఏ విధంగా స్టిచ్ చేస్తాను. ఆల్రెడీ ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేసుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, పై వైపున ఆ విధంగా పెట్టేసి, అది సింగిల్ లేయరే అండి, గమనించండి. పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది అన్నమాట మీకు. నెక్కి చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి పై వైపున పెట్టేసి కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. చివరికి వచ్చేసరికి ఎక్సెస్ క్లాత్ని కట్ చేయడమే అన్నమాట. ఈ విధంగా సింగిల్ లేయరేనండి, అది డబల్ లేయర్ కాదు, ఫోల్డ్ చేయలేదు, గమనించండి. చూడండి, చివరికి వచ్చేసరికి ఆ క్లాత్ని కట్ చేసేస్తానండి. ఇప్పుడు వచ్చేసి కుట్టేసుకున్నాం కదా, ఈ కుట్టిన ఈ నెక్కు మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా ఘాట్లు పెట్టేస్తే ఈజీగా తిరుగుద్ది అనమాట ఫోల్డ్ చేసినప్పుడు. అందుకోసం ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి, ఇంకా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాననేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఈ ఖర్చు ఉంది కదా, ఇది యువతల వైపుకే ఉండాలండి, అది లోపల వైపు ఫోల్డ్ చేయకూడదు. ఆ విధంగా పెట్టేసి ఇంతే. మీరు ఎంత పట్టి వేయాలనుకుంటున్నారో అంతేనండి, అంత ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. కుట్టు కూడా నేను ఎక్కడ కుట్టు పడుతుంది అనేది కూడాను చూడండి, చివరికి వచ్చిన తర్వాత చూపిస్తానండి క్లియర్గా. అంతేనండి, ఆ విధంగా. అంటే ఇప్పుడు ఈవెన్గా ఉంటుంది కదా, ఎక్కడ హెచ్చు తగ్గులు రావన్నమాట. ఒకవైపు సన్నగా రాదు, ఒకవైపు లావుగా రాదండి. పట్టి ఈవెన్గా వస్తుందండి. ఇది ఒక ఈజీ పద్ధతి అనమాట మెడపట్టి వేసుకోవడం. చాలా ఈజీ పద్ధతి అండి బ్లౌజ్కి వచ్చేసి మెడపీస్ వేయడం. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. అంతేనండి, చూడండి, మనకి ఎంత పట్టి ఎంత ఫోల్డ్ చేసుకు హెమ్మింగ్ చేయాలనుకుంటున్నామో అంత మాత్రమే లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైనుంచి ఒక కుట్టేయాలండి. లోపల ఎక్సెస్ క్లాత్ ఉంటుందండి, అది ఖచ్చితంగా కట్ చేయాలన్నమాట. లేకపోతే ఫోల్డ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేస్తాం కదా, అప్పుడు అది బయటకు కనిపిస్తుంది, అది బాగోదు. చూడండి, కుట్టు ఎక్కడ పడిందో, చివరన పడింది కదా. ఇప్పుడు చూడండి, అదంతా ఎక్సెస్ క్లాత్ అనమాట, అదంతా కట్ చేసుకోవాలి. అట్లాగని కుట్టు దాకా కట్ చేయకూడదండి, కుట్టు కంటే కొంచెం ముందుకి కట్ చేయాలన్నమాట. ఆ విధంగా ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసి ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, కుట్టు కూడా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటివరకు ఎవరైనా ఇబ్బంది పడి ఉండొచ్చండి, నెక్కి వచ్చేసి మెడపీస్ వేసుకొని ఈవెన్గా రాలేదు అని ఇబ్బంది పడ్డ వాళ్ళ కోసమే ఈ స్పెషల్గా చేస్తున్నానండి ఈ వీడియో. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఇంక మొత్తం హెమ్మింగ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా ఎంత చక్కగా వచ్చిందో, సేమ్ అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, మీకు ఏమనిపించిందో చెప్పండి. బాయ్.